నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ భారతీయులకు అండగా నిలుస్తూ సహాయం చేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే భారత రాయబారి ఇటీవల ప్రాంతీయ పరిణామాలపైన కొంతమందితో సమావేశం నిర్వహించింది. కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయ పౌరుల భద్రత మరియు సంక్షేమాన్ని కాపాడటంలో ఎంబసీ యొక్క అచంచలమైన నిబద్ధతను ఇండియన్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు పునరుద్ఘాటించారు. సవాళ్లతో కూడిన సమయాలలో నిర్మాణాత్మక సమన్వయంతో కూడిన బాధ్యాయుతమైన ప్రాముఖ్యతను ఆమె హైలైట్ చేసిందనమాట. ప్రస్తుతం ఈ సమావేశంలో చూసుకుంటే కానీ కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి చెందిన దాదాపు 100 మంది ప్రముఖ సభ్యులైతే వర్చువల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో కువైట్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హోటళ్లు తీసి ఆ యొక్క హోటళ్లలో అయితే ఎంబసీ అధికారులు అయితే పెట్టడం జరిగిందనమాట. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేంత వరకు వాళ్ళ యొక్క యోగక్షేమాలు మేమే చూసుకుంటామని చెప్పి ఎంబసీ అధికారులు అయితే తెలపడం జరిగింది. భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం అందిస్తూనే ఉంటుందని చెప్పేసి బాధిత ప్రయాణికులతో తాము సన్నిహితంగా ఉంటాము. స్థానిక అధికారులు చిక్కుకుపోయిన భారతీయులకు వసతి కల్పించే హోటళ్లు అవసరమైన ఏర్పాట్లను సులభతరం చేయడానికి సంబంధిత విమానయాన సంస్థలతో చురుకుగా సమన్వయం చేసుకుంటూ ఉన్నామని చెప్పి ఎంబసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ అండగా నిలుస్తూ ఉంది. ముఖ్యంగా పరిమితా త్రిపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎంబసీ ఇస్తూ ఉన్న సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.